హాయ్ హలో వెల్కమ్ టు సంజయరాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే క్యాప్సికమ్ ఫ్రై అనమాట. ఎలా చేస్తామో చూపిద్దామని మన వ్యూయర్స్కి కూడా. సో మేము ఇలా చేసుకుంటాము. దాని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. క్యాప్సికమ్ త్రీ క్యాప్సికమ్ పెద్ద పెద్దవి అనమాట. 3 క్యాప్సికమ్ ఇవి. సో దాంట్లో ఆయిల్ పోస్తున్నాము. 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. ఫ్రైకి కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో మీకు తగ్గట్టు వేసుకోండి. కొంతమంది ఆయిల్ తక్కువ కూడా తింటారు. సో వాళ్ళ కోసం అని మనం తక్కువ వేస్తుంటాము. కానీ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. సో ఆయిల్ వేసాక అది హీట్ అయ్యాక శనగపప్పు ఉంది కదా, అది కొంచెం వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆ శనగపప్పు వేసాక కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత మనం ఆవాలు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర. సో ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఇవి ఏంటంటే ఎక్కువ వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అది మీకు ఎంత వేసుకోవాలనుకున్నా అంత వేసుకోండి. ఈ శనగపప్పు, నెక్స్ట్ జీలకర్ర అండ్ ఆవాలు. సో ఆ నెక్స్ట్ ఏంటో మీరు గెస్ చేయగలుగుతారా? పచ్చిమిర్చి. సో ఆ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. సో ఫ్రై చేస్తున్నాను. మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఈరోజు మీరు ఏం స్పెషల్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏం కర్రీ చేశారు అనేది. అండ్ క్యాప్సికమ్ ఫ్రైకి మంచిగా ఆయిల్ వేసుకొని ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పచ్చిమిర్చి. సో అది మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ ఆనియన్స్ వేసేసాము. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. అది కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి పెద్దవి ఆనియన్స్, టూ ఆనియన్స్ అనమాట. సో ఆనియన్స్ ఉంటే కూడా బాగుంటుంది కదా టేస్ట్. ఆనియన్స్ కొంచెం మంచిగా ఎక్కేస్తే గ్రేవీ కూడా వస్తుంది అండ్ ఫ్రై అయ్యేటప్పుడు కూడా మంచిగా ఫ్రై అవుతుంది. సో నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై చేసేసుకుంటున్నాను. మంచిగా ఫ్రై చేసుకున్నాక ఆ తర్వాత ఏం వేసుకోవాలో చెప్తాను. ఈరోజు ఏం చేస్తున్నారు అందరూ? హౌస్ వైఫ్స్ మనకి ఏముంటుంది ఇంట్లో పని, పిల్లలు స్కూల్ పంపించడం, నెక్స్ట్ కుకింగ్ చేయడం, ఆ తర్వాత వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టడం. మనం కొంచెం ఏదో అలా రెస్ట్ తీసుకుందాం అనేలోపు మళ్ళీ పిల్లల స్కూల్ టైం అవుతూనే ఉంటుంది కదా. అందరికీ ఇదే బాధ. సో నెక్స్ట్ అల్లం వేసుకోవాలి. అల్లం లేకపోతే ఎలా టేస్ట్ వస్తుంది. సో అల్లం కూడా మనం వేసేసుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసేయాలి. పసుపు కూడా వేసేసుకున్నాం. అది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఆ తర్వాత మనం ఏం వేసుకుంటామో మీకు ఐడియా ఉంది కదా. సో అది చెప్తాను, వెయిట్ చేయండి. సో అది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసేసుకున్నాక ఇంకా ఏం చెప్దాం అనుకున్నాను ఈరోజు మీకు. మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, హస్బెండ్, దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఫర్దర్గా. నెక్స్ట్ క్యాప్సికమ్ వేసేసాను. మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంకా అది ఆయిల్లో ఇట్లా ఫ్రై చేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనము లిడ్ పెట్టేసామనుకో, ఆ హీట్ అంటే ఆ వాటర్ ఇలా వచ్చేస్తుంటుంది కదా, దానివల్ల ఏమవుతుందంటే మెత్తగా ఇట్లా అయిపోతుంది అనమాట. ఫ్రై లాగా అనిపించదు. సో లిడ్ పెట్టకుండానే కొంచెం అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఆ తర్వాత సాల్ట్ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఎంత సాల్ట్ వేసుకుంటారో మీరు డైలీ అంత వేసుకోండి. సో 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసేసాను. అండ్ నెక్స్ట్ కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. అలా కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉండడం వల్ల ఏంటంటే అడుగంటుంది అనమాట. మనం అలానే వదిలేసామనుకో అది అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కదా. కొంచెం సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత సాల్ట్ వేసాక లిడ్ పెట్టుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక ఇలా ఉంది ఫ్రై చేయాలి. మన ఆడవారందరికీ ఏం పని ఉంటుందండి? పిల్లలను చూసుకోవడం, హస్బెండ్, ఇంట్లో వర్క్స్, ఏమన్నా మన పర్సనల్ వర్క్స్ ఉంటే అవి, అండ్ మార్నింగ్ లేవడము, నైట్
పిల్లలు పడుకున్న వరకు పడుకోండి అని ఒరుతూ ఉండాలి. మళ్ళీ మార్నింగ్ లేచేటప్పుడు లేవండి అని ఒరుతుండాలి. సో యాజ్ ఎ మదర్స్ మనకి ఇదే కదా పని, ఇంకేముంటుంది చెప్పాలి. ఇంకా జాబ్కి వెళ్ళే వాళ్ళకి పాపం వాళ్ళకి ఇంకా ప్రాబ్లం. వాళ్ళకి జాబ్కి వెళ్ళాలి అండ్ ఇక్కడ నెక్స్ట్ పిల్లలను చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, అత్త మామ, ఇంకా నెక్స్ట్ హస్బెండ్, ఇంట్లో ఇంకెవరైనా అడిషనల్ యాడ్ అయి ఉంటే వాళ్ళని. సో ఇదంతా మనం చేస్తూ ఉంటాం కదా. ఇంకా నెక్స్ట్ ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రై. చూస్తున్నా అలా అయిందా లేదా అని. అలా కొంచెం అలా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్. నెక్స్ట్ చూస్తున్నారా ఎలా 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 వస్తున్నాయి పొగలు. అండ్ నెక్స్ట్ కారం వేసేసుకోవాలి. అప్పుడే కారం వేయద్దు, కారం కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక అప్పుడు కారం వేసుకోవాలన్నమాట. అందుకే లాస్ట్లో కారం వేసుకున్నాం. మంచిగా 2 స్పూన్స్ ఆఫ్ కారం. కారం కూడా మీకు రుచికి తగ్గట్టు వేసేసుకోండి. కారం ఏంటంటే మంచిగా ఉంటేనే కారం బాగుంటుంది. కొంతమంది చాలా చప్పగా తింటుంటారు, అంటే వాళ్ళకి టేస్ట్ తగ్గట్టు అనమాట. కారం వేసేసుకున్నాక కొరియాండర్ ఏంటది ధనియాల పౌడర్ అది కూడా వేసేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అది ఫ్రై అవుతూ ఉంటుంది అన్నమాట. మంచిగా కలుపుకోవాలి, అదంతా మిక్సింగ్ అవ్వాలి. అంటే కారం ఉప్పు అంతా మంచిగా ఆ క్యాప్సికమ్కి పట్టాలన్నమాట. సో అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇంకేంటి చెప్పండి, ఇంకేం సంగతులు. నేను కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టానన్నమాట. ఏదైనా కొంచెం మిస్టేక్ జరిగితే ఎక్స్క్యూజ్ చేసేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ కూడా కొట్టండి అండ్ చూసి అలా వెళ్ళిపోకండి. ఇంకేమన్నా చేంజెస్ చేసుకోవాలి అని అనుకుంటే కొంచెం కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏమేమి చేంజెస్ చేసుకోవాలో న్యూ కాబట్టి కొంచెం క్లారిటీగా అండ్ తీసే విధానం కొంచెం ప్రాసెస్ అలా అంత పర్ఫెక్ట్గా జరగకపోవచ్చు. స్టిల్ అంటే నేను ట్రై చేస్తున్నాను. సో మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమేమి చేయాలనేది కొంచెం ఐడియాస్ ఉంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. సో నేను అన్నీ యాక్సెప్ట్ చేస్తాను, అంటే నన్ను పొగుడుతూనే కాదు, ఏదైనా యాక్సెప్ట్ చేస్తాను. దిస్ ఈజ్ ద లాస్ట్ లుక్ అనమాట. సో థ్యాంక్ యూ.